ఓం శ్రీ గురుభ్యో నమః. మిత్రులకు నమస్తే. ఈ గణపతి నవరాత్రుల్లో మరొకసారి కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు 4 అద్భుతమైన గణపతి ఉపాసనకు సంబంధించిన రహస్యాలను వల్లభేష ఉపనిషత్ అనే ఉపనిషత్తు నుంచి మీ ముందు ఉంచుతాను. ఇది అందరికీ సాధకులకి బాగా పనికొస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. పాయింట్ నెంబర్ 1, గణపతికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతి. అసలు ఆయన కలరే ఎరుపు అనమాట. ఎరుపు రంగు ఎందుకు ప్రీతి అంటే మొట్టమొదటి వర్ణం, అన్ని వర్ణాల్లో కల్లా మొట్టమొదటి వర్ణం ఎరుపు అని పరిగణించారనమాట. మనకు విబ్జిఆర్లో కూడా ఆర్ అనేది ఉంటుంది అనమాట స్టార్టింగ్లో. అయితే ఆర్ యొక్క విశిష్టత ఏంటంటే, రెడ్ విశిష్టత ఏంటంటే దానికి కలరు ఫ్రీక్వెన్సీ తక్కువ, వేవ్ లెంగ్త్ ఎక్కువ అనమాట. సో అది నాదానికి ప్రతీక అనమాట. సో అందుకని గణేశుడు ఎప్పుడు ఎరుపు రంగులోనే మనం ఎక్కువగా గణపతి అధర్వణ శీర్షోపనిషత్తు కానీ, వల్లభేషోపనిషత్తు కానీ అన్ని వాటిలో ధ్యాన శ్లోకాలు అంతా ఎరుపులోనే ఉంటుందన్నమాట. సో అది పాయింట్ నెంబర్ 1. మీరు ఉపాసన చేసేటప్పుడు గణపతికి ప్రీతికరమైన వస్తువులు 2 ఉన్నాయి. ఒకటి రక్త చందనం, 2 సింధూరం. సో సింధూరాన్ని మీరు ఏం చేస్తారంటే, గణపతికి మనం ధరించాలి సింధూరాన్ని. తర్వాత గణపతికి కూడా ధరింపచేయండి. చిన్న ప్రతి మీద ఉంటుంది కదా మన ఇంట్లో. సో దానికి సింధూరం పట్టించి తర్వాత జపము, తర్వాత పూజ అంతా చేయండి. అదొకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసేసి, గణపతికి ఇష్టమైన కాలం ఏది? గణపతికి ఇష్టమైన కాలం ఏంటంటే ఉషఃకాలం అనమాట. గణపతి జపం చేయాలి మీరంటే ఉషఃకాలంలో చేయాలి. నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ మనం ఈ గణేష ఇప్పుడు వినాయక చవితి కానీ ఇదంతా మనం పూజలు చేసేదంతా 8, 9, 10, 11 గంట చేస్తుంటాం. కానీ గణేశుడికి ఇష్టమైన కాలం ఏంటంటే ఉషఃకాలం. ఉషఃకాలం అంటే సూర్యోదయానికి ముందు ఒక 48 నిమిషాలు అనమాట. ఆ ఉషఃకాలంలో చేస్తే బెస్ట్. లేదంటే సూర్యోదయం అయిన తర్వాత ఒక 40 నిమిషాలు, అది కూడా బెస్ట్ టైం అనమాట. సో ఈ టైమ్స్ చూసుకొని గణపతికి ఉపాసన చేసుకోవాలన్నమాట. పొద్దున్నే లేచి చాలా పెద్దలగడగానే ఈ ఉషోదయ కాలంలో పట్టుకొని చేయాలన్నమాట. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేసేసి, గణపతికి తెల్ల ఏనుగు దంతంతో చేసిన ప్రతిమ మీద కానీ, లేదంటే తెల్ల జిల్లేడు యొక్క వేరు మీద గణపతి మూర్తిని కానీ చెక్కించి దాన్ని పూజించాలన్నమాట. లేదంటే శోణశిల అని చెప్పండి అనమాట. ఎర్రటి శిల అంటే ఎర్రటి శిలలు స్పెషల్గా దొరుకుతాయి బహుశా. ఆ ఎర్రటి శిలల మీద కూడా అభిషేకాన్ని, తర్వాత యంత్రాన్ని కూడా చేసుకొని చేయమని చెప్పాడు అనమాట. అంటే మనకు దగ్గరలో ఉన్నవి ఏంటంటే ఈ శ్వేతార్క గణపతి ఒకటి, తర్వాత ఈ ఏనుగు దంతం మీద అనేది మనకు చాలా కష్టం. ఇదొకటి గుర్తుంచుకోవాలి. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, గణపతికి ఇష్టమైన వారం శుక్రవారం అని చెప్పాడు అనమాట. శుక్రవారము చవితి తిథి. ఈ 2 పాయింట్లు గణపతికి చాలా ఇష్టం అని చెప్పాడు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే గణపతికి వల్లభేష ఉపనిషత్తు నుంచి ఈ 4 పాయింట్లు చాలా ముఖ్యంగా చెప్పబడింది. తర్వాత అష్టహోమ ద్రవ్యాలంటే ఏంటనేది నేను తర్వాత వేరేదంటూ చెప్తాను. స్వస్తి.